నమస్తే అండి. రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని ఉన్నటువంటి శత్రువులతోటి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇది నిజమే. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కొందరు కుట్రపూరితంగా వర్మను రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నారు అన్నటువంటి అనుమానము జనసేనలో ఇప్పుడు నెలకొంది. అందుకే పిఠాపురంలో జనసేనను ముఖ్యంగా పవన్పై ప్రజా వ్యతిరేకత ఏర్పడేలాగా టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారు అన్నటువంటి అనుమానం జనసేన నేతల్లో ఉంది. ఆరోపణలు చేస్తున్నారు. మరి కూటమిలో పవన్ క్రియాశీలకంగా ఉంటే తమను పట్టించుకునేటటువంటి వారే ఉండరని టీడీపీ కాపు నేతలు అంతర్మదనం పడుతున్నటువంటి పరిస్థితి. మరి అందుకే పవన్ను ఎలాగైనా కూటమి నుంచి సాగనంపేందుకు పొగపెడుతున్నారని జనసేన ఆరోపిస్తోంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, జ్యోతుల నెహ్రూ, అలాగే లోకేష్కు సన్నిహితుడైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన లోక్సభ సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణ తదితరులంతా కూడా వెనకుండి వర్మను నడిపిస్తున్నారు అన్నటువంటి విధంగా వాళ్ళు అనుమానిస్తూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి యనమల మొదటి నుంచి కాపుల్ని అణచివేస్తున్నారనేటటువంటి అభిప్రాయం ఆ సామాజిక వర్గంలో ఉంది. యనమలకు వర్మ రాజకీయంగా శిష్యుడిగా వెలుగుతున్నారు. కూటమి సర్కారు ఏర్పడిన తరువాత కాకినాడ జిల్లా వరకు పవన్ మాటే చెల్లుబాటు అయ్యేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ పవన్ కారణంగానే రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని టీడీపీ కాపు సామాజిక నాయకుల్లో భయం పట్టుకుంది. అందుకే పవన్ను జనసేన నేతలపై టీడీపీ కాపు నాయకులు గుర్రుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన, జనసేన నాయకుల పైన. అలాగే ఇటీవల జ్యోతుల నెహ్రూ మినీ మహానాడులో సంచలన కామెంట్స్ చేసినటువంటి దాని వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉందని అనుకుంటున్నారు. జనసేనతో పొత్తు వద్దని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు కూడా. మరి తాజాగా పిఠాపురంలో ఇసుకను జనసేన నాయకులు కొల్లగొట్టుపోతున్నారు పరోక్షంగా వర్మ విమర్శించారు. పోలీసులకు రేచీకటి కమ్మింది. రాత్రివేళ వందలాది లారీల్లో ఇసుక తరలిస్తున్నప్పటికీ కూడా వారికి కనిపించడం లేదని, ఇలాగైతే పోలీస్ స్టేషన్ ఎదుటనే ఆందోళనకు దిగాల్సి వస్తుంది అన్నటువంటి హెచ్చరిక ఆయన పంపించారు. మరి ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ను రాజకీయంగా దెబ్బతీయడానికే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరని. ఈయన ఎప్పుడు కూడా 15 ఏళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారితో ఉంటామా అని అంటాడు ఈయన. మరి అనేటప్పుడు ఈ విధంగా పొగపెడుతున్నటువంటి పరిస్థితి అని ఈ జనసేన నాయకులు జనసేన అనుకుంటున్నటువంటిది, ఆరోపణలు చేస్తున్నటువంటిది. మరి టీడీపీలో పెద్ద శక్తులు అండలేకపోతే వర్మ ఇంతలా ధైర్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుందా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడంలో పైకి వర్మ కనిపిస్తున్నప్పటికీ కూడా కనిపించని అదృశ్య శక్తులు వెనక ఉన్నాయి అన్నటువంటి మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. జనసేనలో ముఖ్యంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే అండి.